brand brand అరే ఇదేనా చెప్పాను బాబా, చూడడానికి భలే ఉందిరా. లోపల పోతే రేటు కూడా ఎట్లా ఉంటుందన్నారా, ఒకసారి ఆలోచించరా. ఇదేనా కాదు, ఒకసారి చెక్ చేసుకో ఫస్ట్. ఎందుకంటే లోపల వెళ్ళాక బిల్లు తీస్తే కళ్ళు తిరిగి పడిపోతాను మామ. నా దగ్గర డబ్బులు పడతాలే రేపు నేను నమ్ముకొని వచ్చాను. చూడరా ఇదే కాదా కరెక్ట్ లొకేషన్ ఇంటికి, లేదంటే ఏమైనా మారిపోవచ్చామా? ఫస్ట్ చూడు పైకి. సరే ఉండమమ్మ, చెక్ చేద్దాం. నీ అనుమానం ఏంది చూద్దాం. మా ఫ్రెండ్ గారు నవాబ్ బకెట్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నాడు అమ్మ. ఒకసారి బోర్డింగ్ చూద్దామమ్మ, తెలుస్తుంది అంతేగా. నవాబ్ బకెట్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇదే కదమ్మమ్మ, అది కూడా సేమ్ బోర్డింగ్ ఏమమ్మ, ఇదే పమ్మమ్మ పక్క. మా ఫ్రెండ్ గారు ఆఫర్ కూడా ఉందని చెప్పాడు, కాబట్టి పదాంప తిందాం. పోయి లోపల పోయి తినేద్దాం. మన వాళ్ళు ఎక్కడున్నారు ఫస్ట్ ఎత్తుకుదామమ్మ, తర్వాత కలిసింటే లోపలికి వెళ్దాం. ఏమంటావు? అంతేగా అమ్మా. నేను చేయలేపాను, కనపడినానా నీకు? అమ్మా ఇక్కడ చూడరే, నేను వెనకాలే ఉన్నారా. నాతో పాటు మనోడు నితిన్ కూడా వెనకాలే ఉన్నారా. ఇద్దరం ఒకటే చోట ఉన్నాం. ఇక్కడ రండి, నేను వాళ్ళని పిలుస్తాను. రే నితిన్, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా? వస్తున్నారు, ఇక్కడ చూడు. ఏరమ్మా పిలిచావు, ఏమైంది ఇప్పుడు? ఎందుకంతగా వచ్చావు? మన వాళ్ళు వచ్చేసారా? ఇంకా తినేకి వెళ్దామా మరి? అయితే పదాం పోయింగమ్మా, ఆకలి కూడా అంటుంది కడుపులో. పోయి తినేసి ఫుల్గా తినాలి మమ్మ. ఇప్పుడు వానికి వాని ఖాతాలోనే కట్టే డబ్బులు ఎంత కడుపులో పడుతుందో అంతా నొక్కేసి తినాలి మమ్మ. వాని డబ్బులు అంత ఇవ్వద్దు, అయిపోవాలి. అదే నాకు ఇవ్వద్దున్న కోరిక, ఇంకేం లేదు మమ్మ. వాంతో అన్నీ తెప్పించుకొని ఏమేమి తినాలనుకున్నా అన్నీ తెప్పించేసుకుంటామమ్మ. సరేనమ్మ, పదాంప మమ్మ వాళ్ళ దగ్గరికి. ఏదో చూస్తుంటారు మన కోసం, వాడు ముందుగానే ఆకలి తట్టుకోలేడు. పదాంప మమ్మ. అరే మనల్ని వచ్చారా, ఆడున్నారు చూడు, పక్కనే ఉన్నారు చూడరా నీ పక్కనే. ఈరోజు నా బర్త్డే అమ్మ, దానికే చిన్న ట్రీట్ ఇద్దామని మీకు చెప్పుకోకుండా ఊరినే ట్రీట్ అని చెప్పేసి ఇట్లా బిర్యానీ సెంటర్కి ఎత్తుకొచ్చాము. మా చిన్న ట్రీట్ ఇద్దామని మమ్మ, నా బర్త్డే కదా అయిపోద్దు అందుకు మమ్మ. అందుకే మీ చిన్న సర్ప్రైజ్ ఇచ్చామమ్మ. ఈరోజు ఎంత తింటారో తినండి మమ్మ, ఈరోజు బిల్ అంతా నాదే. సరేనమ్మమ్మ? సరే మరి పదామా మరి లోపలికి. అవునమ్మమ్మ, సరేనమ్మ, మర్చిపోయినాను. ఈరోజు నీ పుట్టినరోజు అనేది మర్చిపోయినామమ్మ. నాకు అసలు తెలియదమ్మా ఈరోజు నీ పుట్టినరోజు అనేది. సారీ మమ్మ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మమ్మ. ఈ సందర్భంగా నీకు ఏ గిఫ్ట్ కావాలో కోరుకోమమ్మా, మేము ఇస్తాము. చెప్పమ్మా నీకేం కావాలో, మా వరకు అయినంత వరకు మేము నీకు ఇస్తామమ్మా గిఫ్ట్. అడుగుమమ్మా, చెప్పరా నీకేం కావాలో గిఫ్ట్కి. బర్త్డే పార్టీ ఈరోజు నీ బర్త్డే కదా, మేము అయినంత వరకు మా దగ్గర మా సాయశక్తులు ప్రయత్నిస్తాం నీ గిఫ్ట్ ఇవ్వడానికి. చెప్పరా. అది మీరు ఇవ్వలేరురా, మన ఆడియన్స్ మాత్రమే ఆ గిఫ్ట్ నాకు ఇవ్వగలరు. నాకు ఈసారి 10,000 సబ్స్క్రైబర్స్ కావాలి మామ. అదే మన ఆడియన్స్ నాకు ఇచ్చే గిఫ్ట్, మీరు ఇచ్చే గిఫ్ట్. ఇదేమమ్మ నేను కోరుకున్నది, ఇంకేమొద్దు మామ. నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి బహుమతిగా నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు మామ. ఇంకేమొద్దు మామ. మన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ పంపించే ఆ నవ్వే నాకు పెద్ద గిఫ్ట్ మామ. ఇంకేమొద్దు మామ నాకు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకంట 10K సబ్స్క్రైబర్స్ గిఫ్ట్గా కావాలంట. చేసేసి మనం చేతనైన గిఫ్ట్ సబ్స్క్రిప్షన్ ఒకటే. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది వాడికి చాలా ఆనందం అంట. సరే ఇప్పుడే చేసేయండి, అంతా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి 10K సబ్స్క్రైబ్ నెక్స్ట్ బర్త్డే కల్లా గిఫ్ట్గా ఇద్దాం. ఏమంటారు మరి? ఓకేనా? చేస్తారులేండి మామ, వాళ్ళు చేస్తారంటలే. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మా వాడి కోరిక ఇది ఒకటేనంట, తెచ్చేస్తే మేము బిర్యానీ తినడం మొదలు పెడతాం. మా మామ పుట్టినరోజు అంట ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడి కోరిక 10K సబ్స్క్రైబర్స్ అంట ఫ్రెండ్స్. చేసేయండి మరి ఇప్పుడే.
సరే మరి లోపలికి వెళ్దాం పండ్రా, పోయి తిన్నాం పండి. సరే మామ పదాంపా. సరే మామ పదాంపా. సరే మామ పదాంపా. వీడన్నా చేసినప్పుడు ఒక రకంగా ఉంది, వీటికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది రా. లోపల వాడి మనకి స్పెషల్గా ట్రీట్ ఉందంట. దానికి ఎక్స్ట్రా డబ్బులు కూడా పట్టించుకుంటామంటున్నారు. మరి ఎంత అవుతుందో అక్కడ చెల్లురా, చూసుకుందాం ఎంత అవుతుందో. తక్కువైతే ఏం చేయలేం. సరేరా, నేను ఆర్డర్ పెట్టిన బిర్యానీ వచ్చేసింది, మొత్తం అన్నీ వచ్చేసినా. ఎవరెవరికి ఏమేమి వాళ్ళు తీసుకొని తినండి రా, మొత్తం అంతా తినండి. మీకు ఎంతకాలం అంతా తినండి, మీ కడుపు బేలా తినండి. బిల్లు కథ మర్చిపోండి, బిల్లు కథ నేను చూసుకుంటా. సరేనా, బాగా తినండి మరి, మొత్తం ఫుల్గా లాగించండి. సరే మామ, ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చచ్చిపోను. ఇక్కడ చూడు భయ్యా, ఐస్ క్రీమ్ భయ్యా, అలాగే దాంతోపాటు చల్లటి మజ్జిగ, అలాగే స్ప్రైట్ తీసుకురాబోయా. ఈ వద్ద మా ఫ్రెండ్ కానీ బర్త్డే, మా ఫ్రెండ్ కానీ ట్రీట్ అన్నీ తీసుకురా. ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకురాబోయా. ఇంకా ఫిష్ ఫ్రై లేదు భయ్యా, ఫిష్ ఫ్రై కూడా తీసుకురాబోయా, మర్చిపోకు. అన్నా నాకు కూడా ఒక ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, దాంతోపాటు గోబీ రైస్, మంచూరియా, చికెన్ గోబీ మంచూరియా, దాంతోపాటు ఒక స్ప్రైట్ బాటిల్, మా ఫ్రెండ్ కనుక థమ్స్ అప్ తీసుకురాను. చాలు, ఇది తీసుకురాను అన్న. నాకు కూడా అలాగే తీసుకురాను. నా చిన్న బట్టకి ఒక ఎగ్ బిర్యానీ, ఒక గోబీ రైస్, ఒక ప్లేటు ఏం చెప్దామప్పా, ఏం చెప్పమంటామమ్మ, ఒక పరోటా అన్న, ఒక ప్లేట్ పరోటా తీసుకొచ్చాను. దాంతోపాటు స్ప్రైట్ బాటిల్, దాంతోపాటు థమ్స్ అప్ కూడా తీసుకురాను. చాలు అన్నీ తీసుకురా, చాలు. అన్నా వీళ్ళు ఎవరో చెప్పినారు, అవన్నీ డబల్ ప్లేట్లు ఎత్తుకురా అన్న. సరే ఇది రాసుకున్నా, చాలా ఆర్డర్ ఇంకేమొద్దు. ఇదేంటిరా మామ, దయ్యం వచ్చిందని మామ, ఈ దయ్యం రా, దయ్యము వెళ్ళిపోండ్రా. ఏమంటున్నావు మామ, నిజంగా దయ్యం వచ్చింది, ఎక్కడ్రా? నీ పక్కన ఉంది మామ, చూడు మామ, నీ పక్కనే ఉంది మామ. ఒరే ఆ దయ్యం కాదురా, రోబోట్ రా, ఫ్లయింగ్ రోబోట్ రా. దాని మీద దయ్యం కొట్టు తప్పేసి మనల్ని అందరూ అట్రాక్ట్ చేయడానికి ఇదొక ట్రిక్ రా. అంతేరా బాబు, ఆ దయ్యం కాదురా, నీ వల్ల అందరినీ భయపెట్టావు కదరా. ఇంకొకసారి దయ్యం గియ్యం అన్న ఏమన్నా నాటకాలు ఆడావా, నీకుందిరా రే. ఈసారి చంపదమ్మతో వదిలేస్తా, ఇంకోసారి ఏట్లో పడతా నాకు కూడా వదిలేరా రే. మూసుకొచ్చి వచ్చాడు కదా, తీసుకొస్తాడు, అన్నీ తాగేసి చల్లగా వెళ్ళిపోదాం పిల్లి కట్టే. సరేనా? సరేనా, మా వాళ్ళు ఆర్డర్ ఇచ్చినవన్నీ తెచ్చే బ్రో. ఓకే బ్రో, మీరు ఆర్డర్ చేస్తున్నవన్నీ 2 నిమిషాల్లో ఇక్కడికి వస్తాయి బ్రో. ఓకే బ్రో, ఆర్డర్ ఇంతేనా, ఇంకా ఏమైనా తెచ్చేవేమైనా ఉన్నాయా? ఇంకంతేగా. సరే బ్రో, నేను వెళ్తున్నా. కడుపు నిండా తినేసాం మామ, ఇంకా వెళ్దామా మామ. సరేరా, అంతా ఇంకా పదాం పని, తిన్నారుగా వెళ్ళిపోదాం పాటి. బిల్లు కట్టేసి ఇంకా నుంచి అట్లా వెళ్ళిపోదాం. అన్నా బిల్ ఎంత అయిందన్నా, బిల్ ఎంత అయిందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతామన్నా. ఎంతైంది మీ బిల్లు తమ్ముడు? దగ్గర 8,650 రూపాయలు తమ్ముడు, విత్ GST. కట్టేసేస్తే వెళ్ళిపోవచ్చు తమ్ముడు. మీరు ఎవరో బిల్లు అనుకోని మా బిల్లు చెప్తానట్టున్నానా? మా బిల్లు చెప్పు, వేరే వాళ్ళ బిల్లు మేము ఇంటికి కడతామన్నా. మా బిల్లు చెప్పన్నా నువ్వు. మీదే తమ్ముడు అయినది బిల్లు, కట్టేసి వెళ్ళిపోను మరి, లేదంటే ఇబ్బంది పడతారు. అరే ఇదేంట్రా ఇది, ఇంత బిల్లు చెప్పేసిండు ఒకటేసారి. కాంగో తిన్నా, ఏమంటే డబ్బులు తెచ్చా కూడా సరిపోయింది. అందుకే ఎవడే కానీ ఈ యూట్యూబ్ నా కొడుకుల్ని, ఈ గూగుల్లోని, ఈ పబ్లిష్ చేసే నా కొడుకుల్ని ఎవరైనా నమ్మకూడదురా బాబు. నమ్మితేద్దాం ఏటా బుక్ అయిపోతాం. నేను ఎవరే కానీ నమ్మడరా బాబు, బుద్ధి వచ్చింది బాగా. ఈ నా కొడుకులంతా మాయమాటలు చెప్పి మొత్తం అంతా నా డబ్బు అంతా నాకేసినారుగా అయిపోతూ పుట్టినరోజు కాస్త లెక్కలు మొత్తం అంతా డబ్బులు అంతా గోవిందా గోవిందా. తమ్ముళ్ళు